Okay, good evening, everyone. Today's topic is a basic chemical safety, and the subject code is IS 107. It's a very important topic. Okay, right. Coming to the what is the meaning of chemical safety? Chemical safety ante enti, and what are the chemical hazards? Okay. చూ- చూడండి, కెమికల్ సేఫ్టీ ఇందులో ఏముంటుంది పార్ట్ మన టాపిక్ పేరేంటి? బేసిక్ కెమికల్ సేఫ్టీ అండ్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. దాని గురించి చెప్పుకుందాం డెప్త్ గా. కమింగ్ టు ది కెమికల్ సేఫ్టీ మీన్స్ బీయింగ్ సెక్యూర్ ఫ్రమ్ అండర్గోయింగ్ ఆర్ కాజింగ్ హర్ట్, ఇంజురీ ఆర్ లాస్ వెన్ వర్కింగ్ విత్ కెమికల్ ఎలిమెంట్స్, కెమికల్ కాంపౌండ్స్ ఆర్ మిక్చర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్. మీన్స్ అంటే కెమికల్ సేఫ్టీ అంటే బీయింగ్ సెక్యూర్ గా ఉండడం, సురక్షితంగా ఉండడం. దేనికోసం? ఆ పర్టికులర్ రసాయన పరమైన అంశాల నుంచి, రసాయనిక పరమైన మిశ్రమాల నుంచి, రసాయనిక పరమైన సమ్మేళనాల నుంచి ఏ రకంగా హార్ట్, ఇంజురీ, చనిపోకుండా సేఫ్ మోడ్ లో పనిచేసే విధానాన్ని కెమికల్ సేఫ్టీని అంటారు. ఇంకోసారి చెప్తాను డెఫినిషన్: బీయింగ్ సెక్యూర్ ఫ్రమ్ అండర్గోయింగ్ ఆర్ కాజింగ్ హర్ట్, ఇంజురీ ఆర్ లాస్ when working with chemical elements, chemical compounds or mixtures of the elements or compounds. అంటే రసాయనిక పరమైన అంశాలు, కెమికల్ ఎలిమెంట్స్ అంటే రసాయనిక పరమైన అంశాలు, కెమికల్ కాంపౌండ్స్ అంటే రసాయన పరమైన సమ్మేళనాలు, అండ్ కెమికల్ మిక్చర్స్ అంటే రసాయనిక పరమైన మిశ్రమాల మీద హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన హర్ట్, ఇంజురీ ఆర్ లాస్, చనిపోకుండా సేఫ్ మోడ్ లో పనిచేసే విధానాన్ని కెమికల్ సేఫ్టీ అని అంటారు. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది కెమికల్ హజార్డ్స్. కెమికల్ హజార్డ్స్ కలెక్ట్ చేసే కొన్ని సబ్స్టెన్స్ ఏంటి? సాల్వెంట్స్, ద్రావకాలు, యాసిడ్స్ ఆర్ కాస్టిక్స్, ఆమ్లాలు, క్షారాలు, మెటల్స్. అన్ని మెటల్సే కాదు, కొన్ని ఇంపార్టెంట్ టాక్సిక్ మెటల్స్ ఉంటాయి. లెడ్, కాడ్మియం, మెర్క్యూరీ నుంచి కెమికల్ హజార్డ్స్ వస్తాయి. తర్వాత డస్ట్, దుమ్ము, ధూళి. ఇందులో యాస్బెస్టాస్, సిలికా, వుడ్ డస్ట్ నుంచి కెమికల్ హజార్డ్స్ వస్తాయి. ఇట్ విల్ క్రియేట్ ద రెస్పిరేటరీ హజార్డ్స్. పెస్టిసైడ్స్, పురుగుల మందు, యాజ్ వెల్ యాజ్ ఎయిర్ పొల్యూటెంట్స్, గాలి కాలుష్య కారకాలు, యాజ్ వెల్ యాజ్ పెయింట్స్ నుంచి కెమికల్ హజార్డ్స్ వస్తాయి. తర్వాత లూబ్రికెంట్స్. లూబ్రికెంట్స్ అంటే రసాయనాల నుంచి వస్తాయి. క్లీనింగ్ ఏజెంట్స్ నుంచి కెమికల్ హజార్డ్స్ వస్తాయి. గ్లూస్ అంటే గమ్ము నుంచి కూడా కెమికల్ హజార్డ్స్ వస్తాయి. ఈ పర్టికులర్ ఐటమ్స్ అన్ని, ఈ పర్టికులర్ సబ్స్టెన్సెస్ అన్ని కెమికల్ హజార్డ్స్ రావడానికి కారకాలు అవుతాయి. అంటే రసాయన పరంగా ప్రమాదాలు వీటి ద్వారా సంభవిస్తాయి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ కేటగిరీస్ ఆఫ్ కెమికల్స్. అంటే రసాయనాల యొక్క ఇటు వర్గీకరణ. ఏ రకంగా రసాయనాలు వర్గీకరించారంటే, నెంబర్ 1 టాక్సిక్ కెమికల్స్. కెమికల్స్ దట్ హ్యావ్ ది పాయిజనస్ ఎఫెక్ట్ ఆన్ పర్సన్. అంటే మనిషి మీద విషపూరితమైన ప్రభావం చూపించే వాటిని టాక్సిక్ కెమికల్స్ అని అంటారు. ఎగ్జాంపుల్స్: ఆర్సెనిక్, బెంజిన్, బోరిక్ యాసిడ్స్ ఆర్ ద సర్టన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్. నెక్స్ట్ కర్సినోజన్ కెమికల్స్. కర్సినోజన్ కెమికల్స్ అంటే ఇవి క్యాన్సర్ కి కారకం అవుతాయి ఆఫ్టర్ ఓవర్ ఎక్స్పోజర్ అవడం వల్ల. కెమికల్స్ బిలీవ్డ్ దట్ కాజ్ ఎ క్యాన్సర్ ఆఫ్టర్ ఓవర్ ఎక్స్పోజర్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? అఫ్లాటోన్స్, ఆల్కహాల్ బెవరేజ్ కన్సప్షన్, అరిస్టో లాక్టిక్ యాసిడ్. ఈ 3 కర్సినోజన్ కెమికల్స్. అంటే వీటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల క్యాన్సర్స్ వస్తాయి. తర్వాత కరోజివ్ కెమికల్స్. కరోజివ్ కెమికల్స్ అంటే బాడీ టిష్యూస్ ని డ్యామేజ్ చేసేవి. కెమికల్స్ కాజింగ్ విజిబుల్ డిస్ట్రక్షన్ ఆర్ ఆల్టరేషన్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? గ్లైకోలిక్ యాసిడ్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఆర్ నథింగ్ బట్ కరోజివ్ కెమికల్స్. నెక్స్ట్ ఇరిటెంట్ కెమికల్స్. ఇరిటెంట్ కెమికల్స్ మీన్స్ కెమికల్స్ కాజింగ్ అండ్ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. ఎగ్జాంపుల్ యాసిడ్స్, సాల్వెంట్స్, డిటర్జెంట్స్. ఇవన్నీ ఇరిటెంట్ కెమికల్స్. ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ అంటే తాపంతో కూడిన మంట. తర్వాత సెన్సిటైజర్ కెమికల్స్ అంటే కెమికల్స్ కాజింగ్ అండ్ ఎలర్జెటిక్ రియాక్షన్ ఆన్ టిష్యూస్. అంటే బాడీ మీద దద్దుర్లు వచ్చేవి, వాటిని సెన్సిటైజర్ కెమికల్స్ అని అంటారు. వీటికి ఎగ్జాంపుల్ మోల్డ్, యానిమల్ డెండర్ ఎక్సెట్రా ఆర్ ది సెన్సిటైజర్ కెమికల్స్.
నెక్స్ట్ ఫ్లామబుల్ లిక్విడ్స్. ఫ్లామబుల్ లిక్విడ్స్ అంటే లిక్విడ్ దట్ ఎమిట్ వేపర్ దట్ మే క్యాచ్ ఫైర్. ఎగ్జాంపుల్స్ గ్యాసోలిన్, ఎసిటిలిన్, టోలిన్ ఆర్ సర్టెన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఫ్లామబుల్ లిక్విడ్స్. తర్వాత కంబస్టబుల్ లిక్విడ్స్ అంటే మండే స్వభావం గల లిక్విడ్స్. ఏ లిక్విడ్ దట్ కంబస్టన్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు ఏ హై టెంపరేచర్. డీజిల్ ఫ్యూయల్, మోటార్ ఆయిల్, ఇవన్నీ కంబస్టబుల్ లిక్విడ్స్ కి ఎగ్జాంపుల్స్. తర్వాత యాస్పిసికేషన్ సబ్స్టెన్స్. యాస్పిసికేషన్ సబ్స్టెన్స్ అంటే ఉక్కిరి బిక్కిరి చేసే వాయువులు. ఏ సబ్స్టెన్స్ దట్ ఎమిట్ వేపర్స్ కెన్ క్రియేట్ ఎ సఫికేషన్ ఎఫెక్ట్. అంటే ఈ కెమికల్స్ ను ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చే వేపర్స్ వల్ల సఫికేషన్ ఎఫెక్ట్ వస్తుంది. మీథేన్, నైట్రోజన్, ఆర్గాన్ గ్యాస్, ఆర్గాన్, వీటి వల్ల యాస్పిసికేషన్ సబ్స్టెన్స్ అన్నమాట. ఈ కెమికల్స్ ను ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు వచ్చే వేపర్స్ సఫికేషన్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తాయి. ఎనీ కెమికల్ ఈ పర్టికులర్ కేటగిరీస్ లోకి వస్తాయి. దేర్ మే బి టాక్సిక్, దేర్ మే బి కర్సనోజన్ కెమికల్స్, దేర్ మే బి కరోజివ్ కెమికల్స్, ఇరిటేట్ కెమికల్స్, సెన్సిడైజర్ కెమికల్స్, ఫ్లామబుల్ లిక్విడ్స్, కంబస్టబుల్ లిక్విడ్స్, యాస్పిసికేషన్ సబ్స్టెన్స్. ఇవన్నీ కేటగిరీస్ ఆఫ్ కెమికల్స్ లోకి వస్తాయి. తర్వాత మెథడ్స్ ఆఫ్ ఎంట్రీ ఇంటు ది బాడీ. ఇది ఆల్రెడీ IS 106 లో చెప్పాను. మెథడ్స్ ఆఫ్ హార్మ్ఫుల్ ఏజెంట్స్ ఎంట్రింగ్ ఇంటు ది బాడీ డెప్త్ గా చెప్పాను. ఇక్కడ బ్రీఫ్ గా చెప్తాను. ఇంజెక్షన్, ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ ఆఫ్ ది కెమికల్. ఇంజెస్టన్ అంటే కంటామినేటెడ్ కెమికల్స్ క్లీనింగ్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ హ్యాండ్స్ అవి శుభ్రంగా కడుక్కోకుండా ఫుడ్ తినడం వల్ల కడుపులోకి వెళ్ళి దెబ్బతీస్తాయి. తర్వాత అబ్సార్ప్షన్, స్కిన్ కాంటాక్ట్ విత్ కెమికల్. కెమికల్ కి స్కిన్ కాంటాక్ట్ అవ్వడం వల్ల బాడీలోకి ప్రవేశిస్తాయి. తర్వాత ఇన్హలేషన్, పీల్చడం ద్వారా కొన్ని కెమికల్స్ ను ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు వచ్చే వేపర్స్ ను పీల్చడం ద్వారా కూడా బాడీలోకి ప్రవేశిస్తాయి. ఏ కెమికల్ ఎంటరింగ్ ఇంటు ది బాడీ త్రూ బ్రీతింగ్. తర్వాత ఇంజెక్షన్ అంటే సిరంజ్ ద్వారా ఇచ్చేయడం. ఈ కెమికల్ ఫోర్స్డ్ ఇంటు ది బాడీ బై సిరంజ్ ఆర్ హై ప్రెషర్ డివైస్. ఇది మెథడ్స్ ఆఫ్ ఎంట్రీ ఇంటు ది బాడీ: ఇంజెస్షన్, అబ్సార్ప్షన్, ఇన్హలేషన్, ఇంజెక్షన్. కమింగ్ టు ది నెక్స్ట్, ఎఫెక్ట్స్ ఆఫ్ కెమికల్ ఎక్స్పోజర్. కెమికల్స్ కి ఏ రకంగా బహిర్గతం అవుతారు, దాని యొక్క ప్రభావం ఏంటి. అక్యూట్ ఎఫెక్ట్ అంటే ఇమీడియట్ గా ప్రభావం చూపించేవి. కొన్ని క్రోనిక్ అంటే దీర్ఘకాలికంగా ప్రభావం చూపించేవి. అక్యూట్ మీన్స్ ఇమీడియట్ అవుట్కమ్స్ అపాన్ ఎక్స్పోజర్. ఏదైనా ప్రమాదకరమైన కెమికల్స్ యొక్క వేపర్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇమీడియట్ గా చనిపోయే ఆస్కారం ఉంది, ఏదైనా టాక్సిక్ కెమికల్స్ అవి ఇవి. తర్వాత క్రోనిక్ ఎఫెక్ట్ అంటే దీర్ఘకాలికంగా ప్రభావం చూపించేది. అవుట్కమ్ ఫ్రమ్ ది రిపీటెడ్ ఎక్స్పోజర్ ఆర్ లాంగర్ డ్యూరేషన్, వైడెస్ట్ కంపాటబిలిటీస్. తర్వాత డోంట్ అజ్యూమ్ యు ఆర్ నాట్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ జస్ట్ బికాస్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇమీడియట్ హెల్త్ అవుట్కమ్స్. ఇట్ మే టేక్స్ డేస్, మంత్స్, ఇయర్స్. అంటే క్రోనిక్ ఎఫెక్ట్ ద్వారా ప్రభావం చూపించేవి కొన్ని రోజుల తర్వాత అయినా చూపిస్తాయి, కొన్ని నెలల తర్వాత అయినా చూపిస్తాయి, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అయినా చూపిస్తాయి. సో అత్యంత ప్రమాదకరం ఈ కెమికల్స్ ఎక్స్పోజర్స్ యొక్క ఎఫెక్ట్స్. అత్యంత ప్రమాదం. అక్యూట్ ఎఫెక్ట్, దేర్ మే బి క్రోనిక్ ఎఫెక్ట్. అన్నిటికంటే ఇది ఇంపార్టెంట్ అండి, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. ఆల్రెడీ చెప్పే ఉంటారు అంతకుముందు ఆయన. హౌ టు యూజ్ కెమికల్ సేఫ్టీ అంటే కెమికల్స్ ఉపయోగించే ముందు కంపల్సరీగా దాని యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అనేది చెక్ చేయాలి. ఇట్ ఈస్ అ మ్యాండేటరీ. ఓకేనా. మెటీరియల్ డేటా సేఫ్టీలో మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అని అంటారు, లేకపోతే సేఫ్టీ డేటా షీట్స్ అని అంటారు. టోటల్ 16 సెక్షన్స్ ఉంటాయి ఇందులో. ఆల్వేస్ రీడ్ దిస్ ఫస్ట్ టు లెర్న్ అబౌట్ హౌ టు యూజ్ ద కెమికల్ సేఫ్టీ అండ్ ది హజార్డ్స్ ఆఫ్ ది కెమికల్స్. అంటే ఈ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అనేవి ఒక హార్డ్ కాపీ. ఫస్ట్ ఈ కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఈ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ పూర్తిగా చదివితే అందులో సేఫ్టీ మెజర్స్, ఆ పర్టికులర్ కెమికల్స్ ద్వారా సంభవమయ్యే ప్రమాదాల గురించి సంక్షిప్తంగా ఉంటుంది. ద ఇన్ఫర్మేషన్ ఇన్ MSDS ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ టు 16 సెక్షన్. మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ప్రతి కెమికల్ దట్ మే బి టాక్సిక్ అయినా, దట్ మే బి రియాక్టివ్ అన్నా, దట్ మే బి ఎన్విరాన్మెంట్ హజార్డ్ చేసే కెమికల్స్ అన్నా, ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేసే కెమికల్స్ అన్నా, అందులో టోటల్ గా 16 సెక్షన్స్ ఉంటాయి. ఆ 16 సెక్షన్స్ సంబంధించిన సమాచారం ఈ క్రింద పేర్కొన్న పాయింట్స్ లో ఇచ్చాను చూడండి. 1 to 16 ఉన్నాయి. ఇవి జాగ్రత్తగా చదువుకోండి. ఓకే. ఏంటి ఫస్ట్ సెక్షన్ ఏంటి?
ఐడెంటిఫికేషన్ అంటే గుర్తించడం ఎలాగా, ఆ పర్టికులర్ కెమికల్స్ ని ఏ రకంగా గుర్తిస్తారు యాజ్ పర్ కలర్ కోడ్, యాజ్ పర్ లేబుల్ అనుగుణంగా. అంటే ఆ, మన చూడండి, మన రెడ్ లేబుల్ కెమికల్స్ ఫైర్ హజార్డ్స్, ఎల్లో లేబుల్ రియాక్టివిటీ హజార్డ్స్, వైట్ లేబుల్ స్పెసిఫిక్ హజార్డ్స్, బ్లూ లేబుల్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ హజార్డ్స్ ని క్రియేట్ చేస్తాయి. రెండోది ఏంటి, రెండో సెక్షన్ హజార్డ్ ఐడెంటిఫికేషన్ అంటే సంభావ్య ప్రమాదాన్ని ఏ రకంగా గుర్తిస్తారు. కమింగ్ టు ది థర్డ్ సెక్షన్ కాంపోజిషన్ అండ్ ఇంగ్రీడియంట్ ఇన్ఫర్మేషన్. థర్డ్ సెక్షన్ దేనికి డీల్ చేస్తుంది, ఆ కెమికల్స్ యొక్క కూర్పు మరియు మూల వస్తువు యొక్క సమాచారం. ఆ పర్టికులర్ కెమికల్ ఏ కూర్పుతో తయారు చేశారు, ఏ రా మెటీరియల్ తోటి తయారు చేశారు అన్నది సెక్షన్ 3 చెప్తుంది. కాంపోజిషన్ అండ్ ఇంగ్రీడియంట్ ఇన్ఫర్మేషన్. కమింగ్ టు ది నెంబర్ 4 ఫస్ట్ ఎయిడ్ మెజర్స్. అంటే ఆ పర్టికులర్ కెమికల్స్, ప్రమాదకరమైన కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏ రకమైన ప్రాథమిక చికిత్స విధానాలు చేయాలి అన్నది సెక్షన్ 4 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 5 ఫైర్ ఫైటింగ్ మెజర్స్. ఆ కెమికల్స్ ని హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఫైర్ హజార్డ్స్ వస్తే ఏ రకమైన ఫైర్ సేఫ్టీ మెజర్స్, ఫైర్ ఫైటింగ్ మెజర్స్ తీసుకోవాలి అన్నది సెక్షన్ 5 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి, యాక్సిడెంట్ రిలీజ్ మెజర్స్. యాక్సిడెంట్ రిలీజ్ మెజర్స్ అంటే ఆ పర్టికులర్ కెమికల్స్ ని చూడండి, ఆ పర్టికులర్ కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు, ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు రిలీజ్ అయితే ఏ రకమైన కంట్రోల్ మెజర్స్ పెట్టాలన్నది సెక్షన్ 6 చెప్తుంది. సెక్షన్ 7 ఏం చెప్తుంది, హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్. ఆ పర్టికులర్ కెమికల్స్ ఏ రకంగా నిర్వహించాలి, ఏ రకంగా స్టోరేజ్ చేయాలి అన్నది సెక్షన్ 7 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 8 ఎక్స్పోజర్ కంట్రోల్స్ అండ్ పీపీ. అంటే ఆ పర్టికులర్ కెమికల్స్ ను ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు వచ్చే వేపర్స్ ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి, ఏ రకమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేస్తే ఆ పర్టికులర్ ఎక్స్పోజర్ కంట్రోల్స్ ని కంట్రోల్ చేయొచ్చు అన్నది సెక్షన్ 8 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 9 ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. ఆ ప్రమాదకరమైన కెమికల్ యొక్క భౌతిక మరియు రసాయనిక పరమైన ధర్మాల గురించి సెక్షన్ 9 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 10 ఏం చెప్తుంది, స్టెబిలిటీ అండ్ రియాక్టివిటీ. ఏ టెంపరేచర్ దగ్గర స్టేబుల్ గా ఉంటుంది, ఏ టెంపరేచర్ దగ్గర క్రియాశీలత పాత్ర పోషిస్తుంది అనేది సెక్షన్ 10 చెప్తుంది. సెక్షన్ 11 ఏం చెప్తుంది, టాక్సిలాజికల్ ఇన్ఫర్మేషన్. ఆ పర్టికులర్ ప్రమాదకరమైన కెమికల్ యొక్క విషపూరితమైన సమాచారం గురించి సెక్షన్ 11 చెప్తుంది. కమింగ్ టు ది 12 ఎకోలాజికల్ ఇన్ఫర్మేషన్. అంటే పర్యావరణానికి ఏ రకంగా హాని చేస్తుంది ఆ పర్టికులర్ కెమికల్ అన్నది సెక్షన్ 12 చెప్తుంది. తర్వాత డిస్పోజల్ కన్సిడరేషన్. అంటే ఆ కెమికల్స్ ఉపయోగించిన తర్వాత పర్యావరణానికి ఏ రకంగా హాని చేయకుండా మనం ఏ రకంగా డిస్పోజ్ చేయాలి అన్నది సెక్షన్ 13 చెప్తుంది. కమింగ్ టు ది 14 ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్. అంటే ఆ ప్రమాదకరమైన కెమికల్స్ ని ఏ రకంగా రవాణా చేయాలి అన్నది 14th పాయింట్ చెప్తుంది. 15th పాయింట్ రెగ్యులేటరీ ఇన్ఫర్మేషన్. ఏ టెంపరేచర్ దగ్గర దీన్ని నియంత్రణ చెయ్యాలి అన్నది సెక్షన్ 15 చెప్తుంది. సెక్షన్ 16 ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, ఇంకేదైనా సమాచారం గురించి చెప్తుంది. సో ఈ 16 సెక్షన్స్ చాలా జాగ్రత్తగా రాయాలి, అవి కూడా సీరియల్లో రాయాలి. ఫస్ట్ పాయింట్ దగ్గర ఫోర్త్ పాయింట్ దగ్గర ఫస్ట్ పాయింట్ అలా రాయకూడదు. క్లియర్ గా 1 ఐడెంటిఫికేషన్, నెంబర్ 2 హజార్డ్స్ ఐడెంటిఫికేషన్, నెంబర్ 3 కాంపోజిషన్ అండ్ ఇంగ్రీడియంట్ ఇన్ఫర్మేషన్, నెంబర్ 4 ఫస్ట్ ఎయిడ్ మెజర్స్. కాంపోజిషన్ అండ్ ఇంగ్రీడియంట్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ పర్టికులర్ కెమికల్స్ ఏ రకమైన కూర్పు మూల వస్తువుతో తయారు చేస్తారు అన్నది సెక్షన్ 3 చెప్తుంది. సెక్షన్ 4 ఫస్ట్ ఎయిడ్ మెజర్స్, సెక్షన్ 5 ఫైర్ ఫైటింగ్ మెజర్స్, సెక్షన్ 6 యాక్సిడెంట్ రిలీజ్ మెజర్స్, సెక్షన్ 7 హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్, సెక్షన్ 8 ఎక్స్పోజర్ కంట్రోల్స్ అండ్ పీపీ. అంటే ఏ రకమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేస్తే పర్టికులర్ ఎక్స్పోజర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అన్నది సెక్షన్ 88 చెప్తుంది. సెక్షన్ 9 ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, భౌతిక పరమైన మరియు రసాయనిక పరమైన ప్రాపర్టీస్. 10 స్టెబిలిటీ అండ్ రియాక్టివిటీ. 11 టాక్సిలాజికల్ ఇన్ఫర్మేషన్ అంటే విషపూరితమైన సమాచారం. 12 ఎకోలాజికల్ ఇన్ఫర్మేషన్
అంటే పర్యావరణానికి ఎంత మోతాదులో హాని కలుగజేస్తుంది అనే దాని సమాచారం. 13 డిస్పోజల్ కన్సిడరేషన్. నెంబర్ 14 ట్రాన్స్పోర్ట్ ఇన్ఫర్మేషన్. నెంబర్ 5 రెగ్యులేటరీ, అంటే ఏ రకంగా నియంత్రణ చెయ్యాలి ఆ కెమికల్స్, దాని యొక్క సమాచారం అన్నది సెక్షన్ 15 చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ ఎనీ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. మీ ఫార్మా ఇండస్ట్రీస్ లో ఉపయోగించే రా మెటీరియల్స్ ఉంటాయి కదా, కెమికల్స్ యొక్క మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అడిగితే ఆ సప్లయర్స్ దగ్గర నుంచి తీసుకొని ఆ కెమికల్స్ యొక్క టోటల్ సెక్షన్స్ చదివితే మీకు పూర్తిగా అర్థం అవుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ప్రీవియస్ పేపర్స్ లో 5-6 సార్లు పైన రిపీట్ అయింది. హౌ టు యూజ్ కెమికల్ సేఫ్టీ బై మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. ఈ 16 సెక్షన్స్ క్లియర్ గా రాయాలి. తర్వాత దీని గురించి ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిలేటెడ్ టు ఎంఎస్డిఎస్ ఏంటి? మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్, ఎంఎస్డిఎస్ ఈజ్ అ డాక్యుమెంట్, ఇది ఒక హార్డ్ కాపీ దట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ ఆన్ పొటెన్షియల్ హజార్డ్స్, హెల్త్, ఫైర్, రియాక్టివిటీ అండ్ ఎన్విరాన్మెంట్ హజార్డ్స్ గురించి డీటెయిల్ గా ఉంటుంది. ఎవరో డౌట్ అడిగారు. Supplier or manufacturer will prepare this data. Total MSDS data will prepared by the a particular hazardous chemical supplier or manufacturer. Okay. A material safety data sheets, MSDS, is a document that contains information on the potential hazards. A particular MSDS దాని మీద ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ యొక్క హెల్త్ హజార్డ్స్, ఫైర్ హజార్డ్స్, రియాక్టివిటీ హజార్డ్స్, ఎన్విరాన్మెంట్ హజార్డ్స్ యొక్క డేటా ఉంటుంది. అండ్ హౌ టు వర్క్ సేఫ్లీ విత్ కెమికల్ ప్రొడక్ట్, ఆ రసాయనిక పరమైన ఉత్పత్తి మీద ఏ రకంగా సేఫ్ మోడ్ లో పనిచేయాలి అన్నది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ఎసెన్షియల్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంప్లీట్ హెల్త్ అండ్ సేఫ్టీ ప్రోగ్రామ్. అంటే వర్కర్స్ కి ఏ రకమైన శిక్షణ ఇవ్వాలంటే ఈ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా ఆ వర్కర్స్ ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ హ్యాండ్లింగ్, స్టోరేజ్ మీద చేస్తున్న వర్కర్స్ కి ఇవ్వాలి. ఇట్ ఈస్ ఆల్సో కంటైన్ ఇన్ఫర్మేషన్ ఆన్ యూజ్, స్టోరేజ్, హ్యాండ్లింగ్ అండ్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ ఆల్ రిలేటెడ్ టు ది హజార్డ్స్ ఆఫ్ ది మెటీరియల్. అంటే ఈ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ని ఏ రకంగా ఉపయోగించాలి, ఏ రకంగా నిల్వ ఉంచాలి, ఏ రకంగా స్టోరేజ్ చేయాలి, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకమైన కంట్రోల్ మెషర్స్ పెట్టాలి అన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. ది ఎంఎస్డిఎస్ కంటైన్ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది మెటీరియల్స్ దాన్ లేబుల్. అంటే ఆ పర్టికులర్ లేబుల్ కంటే మెటీరియల్స్ ఆ హార్డ్ కాపీలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే లేబుల్ మీద తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ హార్డ్ కాపీలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అంటున్నాడు. ఓకే, కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, ఎంఎస్డిఎస్ ఈజ్ ప్రిపేర్డ్ బై సప్లయర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ది మెటీరియల్. ఇందాక డౌట్ అడిగారు, అర్థమైంది కదా. ఈ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అన్నది ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ పంపించే సప్లయర్ అయినా తయారీదారుడైనా తయారు చేస్తాడు. ఇట్ ఈస్ ఇంటెంటెడ్ టు టెల్ దట్ వాట్ హజార్డ్స్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ హౌ టు యూజ్ ప్రొడక్ట్ సేఫ్లీ and what except if the recommendations are not followed, what to do if accident occur, and how to recognize the symptoms of overexposure, and what to do if incident occurs. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ మీద ఉంటుంది. ఓకే, అర్థమైంది కదండి. ఇవి ఈ మనకి 16 సెక్షన్స్ రాసి మనకి ఈ పాయింట్స్ కూడా రాస్తే ఫుల్ మార్క్స్ పడిపోతాయి. ఓకే, ఈ 16 సెక్షన్స్ రాయండి. ఈ 16 సెక్షన్స్ రాసిన తర్వాత చాలు, ఇంతవరకు రాసిన ఫుల్ మార్క్స్ పడతాయి. ఇంకా ఎడిషనల్ పాయింట్స్ కావాలంటే ఇవి కూడా రాసేయండి. అంటే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ని ఎవరు తయారు చేస్తారో ఆ పర్టికులర్ కెమికల్స్ ని సప్లై చేసేవాడైనా తయారు చేసి లేటెస్ట్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ ఆ పర్టికులర్ ఎవరికి వాళ్ళకి పంపిస్తాడు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కుమార్ గారు మీ వీడియో ఆపండి. మిస్టర్ కుమార్, స్విచ్ ఆఫ్ యువర్ వీడియో.
Coming to the safety precautions taken by the worker when handling of the hazardous chemicals. అంటే ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి? ఓకే, చూడండి, సేఫ్టీ ప్రికాషన్స్ టేకెన్ బై ది వర్కర్ వెన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. ప్రమాదకరమైన కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే, నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటి? సబ్స్టిట్యూషన్. సబ్స్టిట్యూషన్ అంటే ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు యూజ్ ద లెస్ హజార్డస్ కెమికల్స్ టు డూ ద జాబ్. తక్కువ ప్రమాదకరమైన కెమికల్స్ ని వర్క్ స్టేషన్స్ లో వాడేటట్టు ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి? వెంటిలేషన్. అవి ఆ కెమికల్స్ ని స్టోరేజ్ చేసే ఏరియా దగ్గర ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి. యూజ్ వెంటిలేషన్ ఆర్ వర్క్ ఇన్ ఎ వెల్ వెంటిలేటెడ్ ఏరియాస్ when using or generating inhalation hazards. Coming to the storage, segregate the incompatible chemicals and protect the flammable chemicals from the ignition source. అంటే అనుకూలంగా లేని కెమికల్స్ ని ఒక దగ్గర పెట్టాలి, ఫ్లామబుల్ కెమికల్స్ ని ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నిషన్ సోర్స్ దగ్గర మనం ఉంచడానికి వీల్లేదు. ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్, నేను తర్వాత చెప్తాను. సేఫ్టీ ప్రికాషన్స్ విల్ టేకెన్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఇన్ క్యాబినెట్ అండ్ షెల్ఫ్ స్టోరేజ్ అని, అది తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం స్టోరేజ్ గురించి. ఇది అంటే అనుకూలంగా లేని కెమికల్స్ ఒక దగ్గర పెట్టాలి, ఫ్లామబుల్ కెమికల్స్ ఎప్పుడు ఇగ్నిషన్ సోర్స్ నుంచి దూరంగా పెట్టాలి. ఇది థర్డ్ పాయింట్. MSDL's 16 rules also comes under 10 marks question, sir. అవునండి, అవును. ఓకేనా? కమింగ్ టు ది నెంబర్ 4, మనకి సెలెక్టింగ్ ది ప్రాపర్ పీపీఈ వెన్ వర్కింగ్ విత్ కెమికల్స్. సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ గా నైట్రైల్ గ్లౌజెస్ వాడతారు మంచి ఫార్మా ఇండస్ట్రీస్. అవి చాలా ఖరీదు ఉంటాయి కాబట్టి కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ మనకి పర్టికులర్ రబ్బర్ గ్లౌజెస్ వాడతారు. కమింగ్ టు ది గ్లౌజెస్, రబ్బర్ కెమికల్ రెసిస్టెన్స్ మెటీరియల్ వాడాలి. నైట్రైల్ ఆఫర్స్ వైడెస్ట్ రేంజ్ ఆఫ్ కంపాటిబిలిటీస్. నైట్రైల్ గ్లౌజెస్ వాడితే చాలా అనుకూలతలు ఉంటాయి. ఆల్వేస్ కన్సల్ట్ విత్ MSDS టు డిటర్మైన్ విచ్ రబ్బర్ గ్లౌజెస్ టు వేర్. అంటే రబ్బర్ గ్లౌజెస్ వాడుతున్నారంటే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ లో క్లియర్ గా స్పెసిఫై చేసి ఉంటుంది. ఆ పర్టికులర్ డిజైన్ సంబంధించిన రబ్బర్ గ్లౌజెస్ వాడాలి. ఓకే, ఇది ప్రాపర్ పీపీఈ వెన్ వర్కింగ్ విత్ కెమికల్స్. 4th పాయింట్. 5th పాయింట్, అందులో 4th లో ఏ గ్లౌజెస్, బి ఐ ప్రొటెక్షన్, సి రెస్పిరేటర్స్, డి బాడీ ప్రొటెక్షన్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. పీపీఈ అన్నది చాలా ఇంపార్టెంట్ వెన్ వర్కింగ్ విత్ కెమికల్స్. కమింగ్ టు ది ఐ ప్రొటెక్షన్. ఐ ప్రొటెక్షన్ కి సేఫ్టీ గ్లాసెస్ వాడతాం, సేఫ్టీ గగుల్స్ వాడతాం, ఫేస్ షీల్డ్ వాడతాం. అర్థమైందా? సేఫ్టీ గ్లాసెస్ ఎప్పుడు వాడతారు? వెన్ స్ప్లాషింగ్ అండ్ వేపర్స్ ఆర్ నాట్ కన్సర్న్. అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు చిమ్మడం ఆస్కారం లేదు, వేపర్స్ రావు అన్నప్పుడు ఈ సేఫ్టీ గ్లాసెస్ వాడతారు. సేఫ్టీ గగుల్స్ ఎప్పుడు వాడతారు? వెన్ స్ప్లాషింగ్ ఈజ్ నాట్ కన్సర్న్ బట్ వేపర్స్, చిమ్మడం అనేది ఆస్కారం ఉండదు కాకపోతే వేపర్స్ వచ్చే దగ్గర సేఫ్టీ గగుల్స్ వాడతారు. ఫేస్ షీల్డ్ ఎక్కడ వాడతారు? ఇదిగో ఇది ఫేస్ షీల్డ్. వెన్ స్ప్లాషింగ్ ఈజ్ కన్సర్న్ అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు చిమ్మే ఆస్కారం ఉంటే ఫేస్ షీల్డ్ వాడతారు. యూజ్ ఫేస్ షీల్డ్ విత్ గగుల్స్ వెన్ స్ప్లాషింగ్ అండ్ వేపర్స్ ఆర్ కన్సర్న్. అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు చిమ్మే ఆస్కారం ఉంది, వేపర్స్ వచ్చే ఆస్కారం ఉన్నప్పుడు ఈ సేఫ్టీ గగుల్స్ విత్ ఫేస్ షీల్డ్ కాంబినేషన్ వాడతారు. ఓకే, ఐ ప్రొటెక్షన్ ఈజ్ మ్యాండేటరీ. అన్నిటికంటే కళ్ళు ప్రమాదకర. కళ్ళు మనకి సర్వం ఉంటాయి, కళ్ళు పోతే జీవితం ఉండదు. సో నెక్స్ట్ రెస్పిరేటర్స్, ఇవి ఊపిరితిత్తులు. చూడండి, ఆల్రెడీ పీపీఈలో చెప్పాను. హాఫ్ మాస్ రెస్పిరేటర్, ఫుల్ మాస్ రెస్పిరేటర్ అవి వాడతారు. పర్టికులర్ క్యాటరేజెస్, మంచి కంటామినేటెడ్ ఫిల్టర్స్ ని ఇవి కంట్రోల్ చేస్తాయి అనమాట. మన ఓన్లీ రిక్వైర్డ్ వేర్ ఎయిర్బర్న్ కెమికల్ కాన్సన్ట్రేషన్ ఎక్సీడ్ రెగ్యులారిటీ లిమిటెడ్. అంటే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు వచ్చే కలుషితాలు ఉంటాయి కదా, వేపర్స్, అది రెగ్యులారిటీ లిమిట్స్ దాటి ఉన్నప్పుడు ఈ పర్టికులర్ రెస్పిరేటర్స్ వాడతారు. ఆ పర్టికులర్ రెగ్యులారిటీ లిమిట్స్ అనేది 3 కేటగిరీల కింద వర్గీకరించారు. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, టైమ్ వైడ్ యావరేజ్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్ లిమిట్, థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ, సీలింగ్.
ఆ టాపిక్ తర్వాత చెప్తాను రేపు. అది తర్వాత ఈచ్ టైప్ ఆఫ్ రెస్పిరేటర్ ఓన్లీ ప్రొటెక్ట్ ఎగ్నెస్ట్ స్పెసిఫిక్ హజార్డ్స్. కొన్ని సాల్వెంట్స్ నుంచి వచ్చే వేపర్స్ ని కంట్రోల్ చేస్తుంది, కొన్ని డస్ట్ గ్యాసెస్. దేర్ ఆర్ ది అడిషనల్ ట్రైనింగ్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్ ఫర్ ది రెస్పిరేటర్స్. కంపల్సరిగా ఎంటీసీ మెటీరియల్ టెస్ట్ సర్టిఫికేట్, మెడికల్ ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్ ఉండాలి ఈ పర్టికులర్ రెస్పిరేటర్స్ కి, అప్పుడే వీటిని వాడాలి. ఓకే. నెక్స్ట్ బాడీ ప్రొటెక్షన్. బాడీ ప్రొటెక్షన్ అంటే కవరాలు. జనరల్ గా కెమికల్ క్లీనింగ్, కెమికల్ హ్యాండ్లింగ్ చేస్తున్న వ్యక్తులు ఈ ఫుల్ బాడీ సూట్ వేసుకుంటారు. యూస్ టు ప్రివెంట్ కాంటాక్ట్ టు ది స్కిన్ ఆర్ క్లాత్స్. అంటే స్కిన్ కి క్లాత్స్ కి కాంటాక్ట్ అవ్వకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. యూజ్ రబ్బర్ కెమికల్ రెసిస్టెన్స్ ఫర్ లిక్విడ్ కెమికల్స్. రబ్బర్ కెమికల్ రెసిస్టెన్స్ కి, ఈ లిక్విడ్ కెమికల్స్ కి ఉపయోగించాలి. కెన్ యూజ్ నాన్ కెమికల్ రెసిస్టెన్స్ ఫర్ సింపుల్ చేంజ్ ఆఫ్ క్లాత్ ఫర్ డస్ట్. అంటే డస్ట్ కి మామూలు తీసుకుంటే చాలు. ప్రొటెక్ట్ క్లాతింగ్ టు ప్రివెంట్ క్యారీ హోమ్స్ కెమికల్స్ ఫ్రమ్ ది జాబ్. అంటే చూడండి, ఈ కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు అవి ఎట్టి పరిస్థితులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోకూడదు. ఆ క్లాత్, ఆ బట్టలు ఇప్పి అక్కడే వేసి వేరే క్లాత్స్ వేసుకొని ఇంటికి వెళ్ళాలి. తర్వాత రిమూవ్ ఆర్ చేంజ్ బిఫోర్ లివింగ్ ది వర్క్ ఏరియా. పని ఏరియా అయిపోయిన తర్వాత ఈ కంటామినేటెడ్ క్లాత్ తిప్పి మన వాషింగ్ పడేసేటట్టు ఉండాలి. సో ఈ పీపీ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఏ టైప్ ఆఫ్ పీపీ కెమికల్స్ మీద హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ప్రాపర్ గ్లౌజెస్ ఉండాలి, ఐ ప్రొటెక్షన్ ఉండాలి, రెస్పిరేటర్స్ ఉండాలి, బాడీ ప్రొటెక్షన్ ఉండాలి. సో ఇది అర్థమైందా? ఇప్పుడు కెమికల్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ కలర్ కోడింగ్, లేబులింగ్ అనుగుణంగా హజార్డస్ కెమికల్స్ అనేది ఏ రకంగా క్లాసిఫై చేశారు మన టాపిక్. చూడండి 4 టైప్స్. ఇక్కడ రెడ్ లేబుల్ అనేది ఫైర్ హజార్డ్స్ క్రియేట్ చేస్తే, ఎల్లో లేబుల్ రియాక్టివిటీ హజార్డ్స్, మన బ్లూ లేబుల్ హెల్త్ హజార్డ్స్, తర్వాత స్పెసిఫిక్ హజార్డ్స్ వైట్ లేబుల్. ఇది ఇదొక హజార్డస్ మెటీరియల్ క్లాసిఫికేషన్స్ యాజ్ పర్ కలర్ కోడింగ్ ఆర్ లేబులింగ్ అడిగితే ఇదొక 10 మార్క్స్ క్వశ్చన్. ఈ రకంగా రాయాలి. ఓకే. కెమికల్ క్లాసిఫికేషన్ యాజ్ పర్ కలర్ కోడింగ్ లేబులింగ్. Chemicals are classified into the various hazards classification in accordance with their ఫిజియోకెమికల్ ప్రాపర్టీస్ అండ్ హెల్త్ హజార్డ్స్. అంటే రసాయనాలు 4 రకాల కింద వర్గీకరించారు యాజ్ పర్ కలర్ కోడ్ అనుగుణంగా. దాని భౌతిక పరమైన, రసాయనిక పరమైన ధర్మాలు మరియు హెల్త్ హజార్డ్స్ అనుగుణంగా యాజ్ పర్ లేబులింగ్ అనుగుణంగా 4 రకాల కింద వర్గీకరించారు. ఈచ్ క్లాస్ ఆఫ్ కెమికల్ హ్యాస్ అ పిక్టోగ్రామ్ సింబల్స్ కాల్డ్ డేంజర్ సింబల్. ప్రతి దానికి ఒక పిక్టోగ్రామ్ సింబల్ ఉంటుంది, దీన్ని డేంజర్ సింబల్ అని అంటారు. అడ్రసింగ్ ది రిస్క్ పోజ్డ్ బై ది కెమికల్ క్లాసిఫికేషన్ ఈజ్ కీ టు ఇట్స్ సేఫ్ యూజ్. అర్థమైందా? ఈ రకంగా చేయాలి. ఇప్పుడు ఇది చూడండి, ఇది డైమండ్ ఆకారంలో ఉంది. డైమండ్ ఆకారంలో ఫస్ట్ ది కలర్ కోడ్ ఫైర్ హజార్డ్స్ రెడ్ లేబుల్, రెండో కలర్ కోడ్ ఎల్లో, ఇది రియాక్టివిటీ హజార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మూడోది బ్లూ కలర్, ఇవి హెల్త్ హజార్డ్స్ అని క్రియేట్ చేస్తాయి. నాలుగోది వైట్ లేబుల్, ఇవి స్పెసిఫిక్ హజార్డ్స్ అని క్రియేట్ చేస్తాయి. 4 ప్రమాదకరమైనవి. ఓకే. చూడండి, ఇప్పుడు ఫైర్ హజార్డ్స్ ని క్రియేట్ చేసేవి ఫ్లాష్ పాయింట్ అని అన్నాడు. ఫ్లాష్ పాయింట్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను. టెల్ మీ ద డెఫినేషన్ ఆఫ్ ఫ్లాష్ పాయింట్ ఎనీబడి. ఫ్లాష్ పాయింట్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ మెంట్ బై ఫ్లాష్ పాయింట్? ఏదైనా కెమికల్ వేపర్ అయిన తర్వాత అది ఫైర్ క్యాచ్ చేస్తే స్పెసిఫిక్ పాయింట్ ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు. వెరీ గుడ్. చూడండి, ఏదైనా కెమికల్స్ ని ఒక హీట్ సోర్స్ ద్వారా వేడి చేసినప్పుడు అది వేపర్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేయడాన్ని ఫ్లాష్ పాయింట్ అని అంటారు. ఓకేనా? అదే ఫైర్ పాయింట్ అంటే గ్యాస్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ ని క్యాచ్ చేయడాన్ని ఫైర్ పాయింట్ అని అంటారు. జనరల్ గా ఫ్లామబుల్ లిక్విడ్స్ యొక్క ఫ్లాష్ పాయింట్ కంటే ఫైర్ పాయింట్ 1 డిగ్రీ ఎక్కువగా ఉంటుంది, 1-2 డిగ్రీ. ఇప్పుడు ఫ్లాష్ పాయింట్ అంటే ఇక్కడ చూడండి నెంబర్స్ ఇచ్చారు. మ్యూట్ అయ్యి మాట్లాడచ్చు కదా. చూడండి, ఇక్కడ 0, 1, 2, 3, 4
ఇవి క్యాడర్స్ అన్నమాట. జీరో అంటే రెడ్ లేబుల్ జీరో నెంబర్ కనబడుతుంటే ఇది అసలు బర్న్ అయ్యే ఆస్కారం ఉండదు. అదే రెడ్ లేబుల్ మీద 1 నెంబర్ కనబడుతుందంటే అబోవ్ 200 ఫారెన్ హీట్. 200 ఫారెన్ హీట్ అంటే అప్రాక్సిమేట్ గా 93 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర మండే ఆస్కారం ఉంది. అంటే ఇది అంత డేంజర్ కాదు. రెడ్ లేబుల్ మీద రెండో నెంబర్ కనబడుతుందంటే బిలో 200 ఫారెన్ హీట్ అంటే 93 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపల ఇది మండే ఆస్కారం ఉంది. ఇది కూడా ప్రమాదం కాదు. 0, 1, 2 అంత ప్రమాదకరం కాదు. బట్ రెడ్ లేబుల్ 3, 4 కనబడ్డాయంటే ప్రమాదకరం అనమాట. రెడ్ లేబుల్ మీద 3 కనబడిందంటే బిలో 100 ఫారెన్ హీట్. 100 ఫారెన్ హీట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 38 డిగ్రీ సెంటిగ్రేడ్. మీరు ఇక్కడ ఫారెన్ హీట్ లో రాయకండి, డిగ్రీ సెంటిగ్రేడ్ లో రాయండి. 38 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 38 డిగ్రీ సెంటిగ్రేడ్ జనరల్ గా సమ్మర్ లో వస్తుంది కదా, ఆ టెంపరేచర్ దగ్గర ఈ పర్టికులర్ కెమికల్స్ మండుతాయి. తర్వాత 4 అన్నది అత్యంత ప్రమాదకరమైన కెమికల్స్, బిలో 73 ఫారెన్ హీట్ అంటే మన 23 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపు మండే ఆస్కారం ఉంది. సో 0, 1, 2 కెమికల్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు యూ డోంట్ బాదర్. 3, 4 కెమికల్స్ మీద ఏదైనా ప్రాసెసింగ్ చేస్తున్నా లేకపోతే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా జస్ట్ యూ హ్యావ్ టు పుట్ సమ్ కంట్రోల్ మెజర్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. ఇది 4th నెంబర్ అత్యంత డేంజర్, బిలో 73 ఫారెన్ హీట్ అంటే 23 డిగ్రీ సెంటిగ్రేడ్. థర్డ్ బిలో 100 ఫారెన్ హీట్ అంటే అప్రాక్సిమేట్ గా 38 డిగ్రీ సెంటిగ్రేడ్. 2 రెడ్ లేబుల్ 2 బిలో 200 ఫారెన్ హీట్. 200 ఫారెన్ హీట్ అంటే 93 డిగ్రీ సెంటిగ్రేడ్. 1 అబౌవ్ 200 ఫారెన్ హీట్ అంటే అబౌవ్ 93 డిగ్రీ సెంటిగ్రేడ్. క్రోమోసోమ్ అనేది ఎక్కడ జీరో విల్ నాట్ బర్న్. దీని మీద ఓకే, ఈయన నెక్స్ట్ చూడండి. కమింగ్ టు ది నెక్స్ట్ రియాక్టివిటీ హజార్డ్. రియాక్టివిటీ అంటే ఇది సోలోగా ప్రమాదం ఉండదు, వేరే కెమికల్స్ తోటి మిక్స్ చేసినప్పుడు ప్రమాదం. రియాక్టివిటీ కెమికల్స్ వేరే కెమికల్స్ తోటి మిక్స్ చేస్తుంటారు మనకు అనుకున్న అవుట్పుట్ రావడానికి. అర్థమైందా. కమింగ్ టు ది జీరో అంటే స్టేబుల్, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఎల్లో లేబుల్ 0, ఏ రకమైన ఇబ్బంది ఉండదు. 1 అయితే అన్స్టేబుల్ ఇఫ్ హీటెడ్, ఏదైనా వేడి చేసినప్పుడే మన ప్రమాదకరం ఇది. ఎల్లో లేబుల్ 2 అంటే వాయిలెంట్ కెమికల్ చేంజ్, వేరే కెమికల్ తోటి మిక్స్ చేసినప్పుడు హింసా ప్రవృత్తికమైన రసాయనిక పరమైన మార్పు కలుగజేస్తుంది. తర్వాత ఎల్లో లేబుల్ 3 షాక్ అండ్ హీట్ మే డిటనేట్ అంటే వేరే కెమికల్స్ తోటి మిక్స్ చేసిన ఇమీడియట్ గా వేడి హీట్ అనేది వెదజల్లుతుంది. తర్వాత 4 మే డిటనేట్ అండర్ నార్మల్ కండిషన్, అత్యంత ప్రమాదకరం. 4 నెంబర్ కెమికల్స్ ని వేరే కెమికల్స్ లో మిక్స్ చేస్తే అత్యంత ప్రభావితం చూపెడతాయి. సో ఈ రకంగా నెంబర్స్ అనుగుణంగా వర్గీకరించారు. కమింగ్ టు ది హెల్త్ హజార్డ్స్. హెల్త్ హజార్డ్స్ అంటే 4 నెంబర్ అత్యంత ప్రమాదకరమైనది. తర్వాత 3 ఎక్స్ట్రీమ్లీ డేంజర్, ఇది కూడా ప్రమాదకరమైందే. తర్వాత నెంబర్ 2 హజార్డియస్, ఇది కొద్దిగా ప్రమాదకరమైంది. 1 స్లైట్లీ హజార్డియస్. తర్వాత 0 నార్మల్, ఇదేం ఇబ్బంది ఉండదు. 0, 1, 2 కెమికల్స్ మీద ప్రాసెసింగ్ అని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు మనకి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. 3, 4 మీద ఏదన్నా హ్యాండ్లింగ్ అని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు హెల్త్ హజార్డ్స్ వచ్చే ఆస్కారం ఉంది. స్పెసిఫిక్ హజార్డ్స్ వైట్ లేబుల్. స్పెసిఫిక్ హజార్డ్స్ విల్ క్రియేట్ ది అంటే స్పెసిఫిక్ హజార్డ్స్ ఇంకొక పేరేంటి ఎన్విరాన్మెంట్ హజార్డ్స్ అని కూడా క్రియేట్ చేస్తాయి. ఇవన్నీ ప్రమాదకరమైనవి. స్పెసిఫిక్ హజార్డ్స్ కెమికల్స్ అన్ని ప్రమాదకరమైనవి. ఇందులో యాసిడ్ ఉంటుంది, ఆల్కలీస్ ఉంటాయి, కరోజివ్ సబ్స్టెన్స్ ఉంటాయి అంటే బాడీ టిష్యూస్ ని డ్యామేజ్ చేసేవి, ఆక్సిడైజర్ మండించే స్వభావం గల ఉంటాయి, యూజ్ నో వాటర్ తోటి ఉంటాయి, రేడియేషన్ హజార్డ్స్ కూడా కలగజేసే నిర్దిష్టమైన కెమికల్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూడండి. మన రాయలసీమ ఆల్కలీస్ అండ్ అలైడ్ కెమికల్స్ ఉంది కదా మన కర్నూలు దగ్గర టీజీ వెంకటేష్, అలాంటి కెమికల్ ప్లాంట్స్ లో ఈ పర్టికులర్ స్పెసిఫిక్ హజార్డ్స్ కెమికల్స్ వాడతారు. సో ఇవి కూడా ప్రమాదకరమైనవి.
కమింగ్ టు ది కన్సల్ట్ మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ ఫర్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ మీరు తెప్పించుకొని చదివితే క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, ఇక్కడ తోటి అయ్యింది, ఆపాను. నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటి, అన్ని ఇంపార్టెంట్ పాయింట్సే, ఇందులో ప్రతిదీ ఇంపార్టెంటే. చూడండి, ఇప్పటి వరకు చెప్పింది జాగ్రత్తగా వినండి. మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ గురించి చెప్పాను. తర్వాత కెమికల్ సేఫ్టీ అంటే ఏంటో చెప్పాను. కెమికల్ హజార్డ్స్ దేని నుంచి వస్తాయో చెప్పాను. కెమికల్ సేఫ్టీ అంటే బీయింగ్ సెక్యూర్ ఫ్రమ్ అండర్గోయింగ్ ఆర్ కాజింగ్ హర్ట్, ఇంజురీ ఆర్ లాస్ when working with chemical elements, chemical compounds or mixtures of the elements or compounds. దీన్ని కెమికల్ సేఫ్టీ అని అంటారు. అంటే రసాయనిక పరమైన అంశాలు, రసాయనిక పరమైన సమ్మేళనాలు, రసాయనిక పరమైన మిశ్రమాల నుంచి ఏ రకంగా హట్టు, ఇంజురీ, చనిపోకుండా సేఫ్ మోడ్ లో పనిచేసే విధానాన్ని కెమికల్ సేఫ్టీ అని అంటారు. కెమికల్ హజార్డ్స్ దేని నుంచి వస్తాయి? సాల్వెంట్స్, యాసిడ్స్, కాస్టిక్స్. యాసిడ్స్ అంటే ఆమ్లాలు, నాట్ రిసీవ్డ్ సెకండ్ సెషన్ లింక్. నేనేం చేస్తానైతే, యు బెటర్ టు ఆస్క్ అవర్ కోర్స్ కోఆర్డినేటర్. చూడండి, కెమికల్ హజార్డ్స్ దేని నుంచి వస్తాయి? సాల్వెంట్స్, యాసిడ్స్, కాస్టిక్స్. మెటల్స్ లో అంటే లెడ్, కాడ్మియం, మెర్క్యూరీ. అంటే వీటిని ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు వచ్చే వేపర్స్ రెస్పిరేటరీ హజార్డ్స్ క్రియేట్ చేస్తాయి. ఇట్ మే బి ఆల్సో కెమికల్ హజార్డ్స్. తర్వాత డస్ట్ కి వచ్చేసరికి యాస్బస్టాస్, సిలికా, వుడ్ డస్ట్ నుంచి మన రెస్పిరేటరీ హజార్డ్స్ వస్తాయి, కెమికల్ హజార్డ్స్ వస్తాయి. పెస్టిసైడ్స్, ఎయిర్ పొల్యూటెంట్స్, పెయింట్స్, లూబ్రికెంట్స్, క్లీనింగ్ ఏజెంట్స్, గ్లూస్ నుంచి కూడా కెమికల్ హజార్డ్స్ వస్తాయి. సో ఈ కెమికల్ హజార్డ్స్ ఇది ఒక 3 మార్క్స్. అంటే కెమికల్ హజార్డ్స్ దేని ద్వారా వస్తాయని కూడా అడుగుతాడు. ఓకే, తర్వాత కేటగిరీస్ ఆఫ్ ది కెమికల్స్. ఇవన్నీ కెమికల్స్ యొక్క వర్గీకరణ అని ఇచ్చాను. వీటికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. ఇది కూడా ఎగ్జామ్ లో అడగచ్చు. తర్వాత మెథడ్స్ ఆఫ్ ఎంట్రీ ఇంటు ది బాడీ, ఇంజెక్షన్, అబ్సార్ప్షన్, ఇన్హలేషన్, ఇంజెక్షన్. ఇది IS 106 లో డెప్త్ లో చెప్పాను. కమింగ్ టు ది ఎఫెక్ట్స్, అక్యూట్ ఎఫెక్ట్, క్రోనిక్ ఎఫెక్ట్. ఇది మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్. ఇది గట్టిగా చదువుకోండి, 16 సెక్షన్స్ ఉంటాయి. తర్వాత ఇవి సేఫ్టీ ప్రికాషన్స్ టేకెన్ బై ది వర్కర్స్ వెన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. ఆల్వేజ్ సబ్స్టిట్యూషన్ చేయాలి, వెల్ వెంటిలేషన్, స్టోరేజ్, ప్రాపర్ పీపీఈ. పీపీఈలో గ్లోజెస్, ఐ ప్రొటెక్షన్, రెస్పిరేటర్, బాడీ ప్రొటెక్షన్. తర్వాత కెమికల్ క్లాసిఫికేషన్స్ యాజ్ పర్ కలర్ కోడింగ్, లేబులింగ్ అనుగుణంగా కెమికల్స్ ఏ రకంగా వర్గీకరించారు. ఇంతవరకు డిస్కషన్ చేసుకున్నాం. తర్వాత ఇంకా ఉన్నాయి, ఇంకొద్ది పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్పేస్తాను. ఓకే Sir, when will take us to add, sir? అది బెటర్ టు కన్సల్ట్ విత్ అవర్ డైరెక్టర్. ఎప్పుడు వస్తుంది అన్నది మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అప్పుడు యార్డ్కి తీసుకెళ్లి ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయిస్తాం. ఓకే, మీరు ఇక్కడే ఉంటారా? విశాఖపట్నమేనా మీది?